విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము న్యూమరాలజీ పరంగా 2024 లక్కీ నంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము. సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముఖ్యమైన 5 విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ ఏవైతే న్యూమరాలజీ పరంగా ప్రెడిక్షన్ ఉందో ఇది ప్రత్యేకంగా మూలాంక అంటే బేస్ నంబర్ కాకుండా మూలాంక నంబర్తో కాకుండా లక్కీ నంబర్. ఇప్పుడు మీకు లక్కీ నంబర్ ఎలా తేయాలో ముందు తెలుసుకోండి. మీ జన్మ డేట్, మంత్ అలాగే ఇయర్ ఈ 3 కలిస్తే 1 రావాలి. 19 వచ్చినా కూడా అది 1 అవుతుంది. 90 వస్తే 2 అవుతుంది. కానీ 10 రావాలి. 10 వచ్చిన అంటే మొత్తం కలిసి అంతా కలిసి 1 రావాలి. ఆ లక్కీ నెంబర్ ఎవరిదైతే ఫస్ట్ ఉందో వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ఇప్పుడు మీకు చాలా జాతకులకి చాలా మందికి ఏంటంటే వాళ్ళ లక్కీ నెంబర్ అధిపతి ఎవరు కూడా తెలుస్తూ. ఎందుకంటే ఫస్ట్ లక్కీ నెంబర్ ఎవరిదైతే ఉందో దాని అధిపతి రవి అని 2024 ఈ న్యూమరాలజీ పరంగా ఈ సంఖ్య కనుక చూసుకున్నట్లయితే శనిదేవుడు అధిపతి అవ్వబోతున్నాడు. శనిదేవుడు అదే రకంగా రవి సంబంధం కనుక ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ లక్కీ నంబర్ వాళ్ళకి కేవలం 5 ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. అవి 5 తెలుసుకోండి. మరి అంత ఎక్కువ కాదు. ఎందుకంటే న్యూమరాలజీ పరంగా మీకు ఇంకా సూక్ష్మంగా ఏదైనా తెలియాలంటే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతంగా తెలుస్తుంది. అంటే గ్రహస్థితి జాతక అనుసారంగా ఇంకా మీరు ఈజీగా మీరు ప్రిడిక్షన్ చేసుకోవచ్చు. కానీ న్యూమరాలజీ పరంగా కూడా వచ్చు రిజల్ట్. కానీ దానికన్నా బెనిఫిట్ దానికన్నా సూక్ష్మంగా జ్యోతిష్ శాస్త్రానుసారంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఈ సంఖ్యాశాస్త్రానుసారంగా ఏంటంటే దీనికి నిజంగానే రిజల్ట్ ఉంటుందా అంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది, కాదనట్లేదు. కానీ కొందరికి తెలిసి రాదు. ఎందుకంటే ఇయర్, మంత్ అదే రకంగా డేట్ ఈ మొత్తం తెలిసి ఉండాలి. కొందరికి కేవలం పేరు ఆధారంగా రాసి చూసుకొని దాని పరంగా ఫలాఫలాలు తెలుసుకుంటారు. ఇంకా అలాంటి సమయం లోపల తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ 2024లో ఫస్ట్ లక్కీ నంబర్ వాళ్ళకి జీవితం లోపల ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. నేను జీవితం లోపల చెప్తున్నాను, మళ్ళీ తెలుసుకోండి. సమయ సందర్భం లోపల కాకుండా జీవితం లోపల లక్కీ నంబర్ ఫస్ట్ వాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం దేనికి సంబంధించి ఉంటుందంటే మీ జీవిత పరంగా ఉండబోతుంది. అంటే ఎలా అంటే మీరు లైఫ్ లోపల ఏదైనా గొప్ప పని చేయడానికి వెళ్ళడం కావచ్చు, బిజినెస్ మొదలు పెట్టడం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. మీరు ఈ సంవత్సరం సొంతంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రెండో పాయింట్, ఫస్ట్ లక్కీ నంబర్ జాతకులు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ సంబంధించిన ఏవైనా పనుల లోపల మీ ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు తొలగించి చాలా ఈజీగా మీ పనులు పూర్తి కాబోతున్నాయి. ప్రభుత్వం సంబంధించిన ఏ పనినా కావచ్చు, చిన్నదన అవ్వచ్చు, పెద్దదన అవ్వచ్చు, ఏ విధంగానే కావచ్చు, ఆ పని ఈ సంవత్సరం చాలా ఈజీగా అయితే కాబోతుంది. కాబట్టి మీ ప్రభుత్వ పని ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం ఈజీగానే అవుతుంది. గత కొన్ని నెలల నుంచి అది పని కాలేకపోవడం వల్ల ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బంది తొలగించి ఈ సంవత్సరం ఆ పని తప్పకుండా ఒక చిన్న సైన్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పకుండా ఆ పని ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. థర్డ్ పాయింట్, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం కాస్త చదువు పట్ల ఇంకా ఎక్కువ అయితే వాళ్ళ దృష్టి అయితే పెరగబోతుంది. ఇంకా దృష్టి అయితే పెరగబోతుంది, ధ్యాస పెరగబోతుంది. గత సంవత్సరం ఎలా ఉంది అంటే కోరిక అయితే ఉండే ప్రభుత్వ ఉద్యోగంలో వెళ్ళాలని, కానీ ఆ కోరిక లోపల మధ్యలో చాలా అడ్డంకులే ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఈ సంవత్సరం అలా కాకుండా మీరు అనుకున్న లక్ష్యం ఏదైతుందో దాన్ని పూర్తి ఛేదించడానికి ప్రయత్నం అయితే ఈ విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది.
ఫోర్త్ పాయింట్, ఫస్ట్ లక్కీ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ కావచ్చు, నాన్నగారు కావచ్చు, వాళ్ళ లైఫ్లో కూడా ఒక మంచి సంఘటన అయితే కలగబోతుంది, జరగబోతుంది. మంచి సంఘటన జరగబోతుంది, కలగబోతుంది. కుటుంబ పరంగా లక్కీ నెంబర్ ఫస్ట్ వాళ్ళకి ఈ సంవత్సరం తోడు అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఫ్యామిలీ పరంగా మీకు కాస్త రెస్పాన్సిబిలిటీ, బాధ్యత పెరగడం వల్ల మీరు అటుపక్క నుంచి కాస్త మీ దృష్టి ఎక్కువ పెరగడం వల్ల అవుట్ డోర్ కన్నా ఎక్కువ ఇండోర్లో ఏం నడుస్తుంది దాని గురించి ఎక్కువ అయితే మీరు ఆలోచించబోతున్నారు. లాస్ట్ పాయింట్, 5వ పాయింట్, రాజకీయ క్షేత్రానుసారంగా లక్కీ నంబర్ ఫస్ట్ వాళ్ళకి గనక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వాళ్ళకి ప్రజల తరపు నుంచలా ఒక మంచి గుణపాఠం అయితే తెలవబోతుంది. ఇక గుణపాఠం అంటే ఏంటంటే 2 రకాలుగా తెలుసుకోండి. ఒకటి పాజిటివ్ కూడా ఉండొచ్చు, ఒకటి నెగటివ్ కూడా ఉండొచ్చు. మీరు చేసిన పని ఆధారంగా దాని రిజల్ట్ ఉండబోతుంది. శని దేవుడు కర్మ ఫల కారకుడు, మళ్ళీ చెప్తున్నా, శని దేవుడు కర్మ ఫల కారకుడు, రవి అధికారం చేసిన తర్వాత దాని ఫలం ఎలా ఉండాలి, మంచిదా చెడు అని అది సంవత్సరం మీకైతే నెరవేరబోతుంది. కాబట్టి రాజకీయ క్షేత్రాలు ఎవరైతే ఉండండి మీ వ్యక్తిగతంగా తెలుసుకోండి. ఇప్పుడు మీరు చేసింది మంచా చెడు దాని అనుసారంగా ఫలం అయితే దక్కబోతుంది. కానీ ఒక మంచి గుణపాఠం అయితే ఉండబోతుంది. మంచి జరిగినా మీ మంచి కోసమే, చెడు జరిగినా మీ మంచి కోసమే. కాబట్టి అది లైఫ్ లోపల ఒక ముఖ్యమైన మనము ఘట్టం అనుకోవచ్చు. ఇలాంటి విషయం అయితే పర్వాలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ 5 పాయింట్లు మీ లైఫ్ ఈ సంవత్సరం తప్పకుండా మీ లైఫ్ లోపల జరుగుతాయి. దీనికి పరిహారాలు ఏవైనా ఉన్నాయంటే తప్పకుండా పరిహారాలు ఉన్నాయి. రెమెడీస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే లక్కీ నెంబర్ ఫస్ట్ వాళ్ళు ఒక పని చేయాల్సింది, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవాలి అని ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇక్కడ అర్ఘ్యం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎన్ని రోజులు ఛాలెంజ్ వీళ్ళకి ఒక పాయింట్ ఉంటుంటుంది. మీరు ఊపిరి ఎన్ని రోజులు తీసుకుంటారో అన్ని రోజులు చేస్తూనే ఉండండి. ఇదే గొప్ప పరిహారం, దీనికన్నా గొప్ప పరిహారం లేదు. ఎందుకంటే న్యూమరాలజీ పరంగా చాలా మంది ఏంటంటే దీనిపైన కొందరికి విశ్వాసం ఉంటుంది, కొందరికి విశ్వాసం ఉండదు. న్యూమరాలజీ పరంగా దీనిలో స్పందనలు ఏవైతే ఉంటాయో, ఆ వాక్ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి అనుసారంగానే మీ ఫలితాలు అయితే అవుతూ ఉంటాయి. కానీ దీనికి ఒక ప్రత్యేకంగా ఒక శక్తి కూడా ఉంది కాదనట్లేదు. తర్వాత ఒక రోజు నేను సమయం చూసి దీనికి వెనకాల కారణం ఏంటి ఇలా జరగడానికి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. కానీ ఫస్ట్ లక్కీ నెంబర్ వాళ్ళకి జీవితం లోపల ఈ 2024లో ఇవి తప్పకుండా జరిగి తీరుతాయి. పరిహారాలు కుదిరితే చేయండి, లేకపోతే జ్యోతిష్ శాస్త్రానుసారంగా మీకు ఏవైతే నేను పరిహారాలు చెప్పానో అవే చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఈ పాయింట్ నేను చెప్పిన ప్రెడిక్షన్ ఏదైతే ఉందో లక్కీ నెంబర్ ఆధారంగా ఉండబోతుంది, బేస్ నెంబర్ కాకుండా లక్కీ నెంబర్ ఆధారంగా ఉండబోతుంది. తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.